చేసినటువంటి పని నిజంగా మిమ్మల్ని మించినటువంటి తెలంగాణ సమాజం లేదు. మీరు చెప్పండి, తీన్మార్ మల్లన్న నువ్వు ఎమ్మెల్సీగా గెలిచిన దగ్గర నుంచి నువ్వు పని సరిగా చేయలేదు అనేటువంటి మీ సమాధానం చెప్పండి. ఇప్పుడు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా. అలాగే తీన్మార్ మల్లన్న నువ్వు చట్టసభల్లో ఉండి మా కోసం, మా వర్గాల కోసం, మా ఆలోచన కోసం నువ్వు పోరాడుతున్నావు కాబట్టి ఎమ్మెల్సీగా కొనసాగమని అదన్నా చెప్పండి. ఈ రెండు మీ కాళ్ళ దగ్గర పెడుతున్న నిర్ణయం మీదే. రెండో విషయం, మీరు చూసిరు తీన్మార్ మల్లన్న మండలిలో మాట్లాడుతూ ఉంటే, ఈ వర్గాలకు జరిగినటువంటి అన్యాయం గురించి నేను మాట్లాడుతూ ఉంటే కుక్కిన పేరు ఎంత పెద్ద దండు నా చుట్టూ వాళ్ళు ఉన్నా నేను బెదరకుండా అదరకుండా ఈ వర్గాలకు జరిగిన అన్యాయాన్ని ప్రతి లెక్కతో సహా ఈ ప్రపంచం ముందు పెట్టిన. సోదరులారా, నాకు తెలుసు ఈ వర్గాలకు ఏ రకంగా ఈ పార్టీలు అన్యాయం చేసినో తెలుసు. నేను చాలా మంది తీన్మార్ మల్లన్నను వాటి తెరువుబోకు, ఈ బీసీల ముచ్చట ఎత్తకు, నీకు ఏది కావాలంటే అది చేస్తాం అనేటువంటి లెక్కలు కూడా నా దగ్గరకు వస్తే నేను ఎడమ కాలితో ఆ లెక్కలను తన్ని ఏ బిడ్డలైతే తమ కాలును అసెంబ్లీలో మోపలేదో మా వర్గాల నుంచి ఆ బిడ్డలను నాతో పడుతోని శపథం చేసి వచ్చిన నేను. ఏ వర్గాల ప్రజలైతే ఇప్పటి వరకు అసెంబ్లీ ముఖం చూడలేదో ఆ బిడ్డలను అసెంబ్లీకి తీసుకుపోయి వాళ్ళ సీట్లలో కూర్చుండబెట్టడం కోసం నేను యుద్ధం చేయబోతున్నానని ప్రకటించి వచ్చిన. ప్రజలారా, వీళ్లకు ఉన్నంత అవగాహన నేను మళ్ళీ చెప్పడం దుర్మార్గం అవుతుంది. వీళ్ళు చెప్పింది ప్రతిదీ నోటెడ్ సార్. మీ సలహాలు, మీ ప్రశ్నలు, మీ హెచ్చరికలన్నీ నోటెడ్. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో సరే రాజకీయ ప్రసంగాలు తర్వాత చేసుకుందాం, కానీ ఇంత శుభ దినమైనటువంటి ఈ రోజున రాజకీయ పార్టీ ఆవిర్భవించబోతా ఉంది. ఈ శుభ సందర్భాన ఆ పార్టీకి సంబంధించినటువంటి ప్రకటన ఏమనుకుంటారు మీరు? పార్టీ ఒకసారి చెప్పండి, ఏమనుకుంటున్నారు? బీసీ రైట్. ప్రజలారా, తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తూ ఈ ప్రజలను రాజ్యాధికారం వైపు తీసుకుపోవడానికి తెలంగాణ రాష్ట్రంలో ఆవిర్భవిస్తున్న పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇక మా పార్టీ కాదా ఆయన డిసైడ్ చేసుకోవాలి. ఇప్పుడు నా బాధ, ఎందుకంటే నేను కూడా మల్లన్న కోసం చాలా కష్టపడ్డాం, పనిచేసినాం. పార్టీలో మాట్లాడాలనుకున్నప్పుడు పార్టీ లైన్లో ఉండాలి. లేదా మీకు డౌట్స్ ఉంటే ఇది ఎట్లా చేసినామని ఆయనను కూడా 2-3 మీటింగ్లో పిలిచినాం. నేనే కదా పంచాయతీరాజ్ శాఖ మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా ఉండిగా ఆయనను కూడా 2-3 మీటింగ్ వీళ్ళు పాల్గొనలేదు. పాల్గొనలకు మాట్లాడే అర్హత ఉందా? బీసీ సోదరులు కూడా ఆలోచించాలి, నిలదీయాలి. ఎందుకు వాళ్ళు పాల్గొనలేదు? వాళ్ళు అంటే దీన్ని తగ్గించాలనే కదా, ఈ యొక్క కుల సమగ్ర సర్వేను ఉనికిలోకి రానియకుండా చేయాలనే కదా. అలాంటి వాళ్ళు వచ్చి వాళ్ళు మాట్లాడుతున్నారు బీసీల కోసం. బీసీ సోదరులు అంతకుముందే మాట్లాడారు. తోడేళ్ళు వచ్చి గొర్రెలను కాపాడుతామంటే ఎవరైనా గొర్రెలు నమ్ముతాయా? నేను గొర్రెనే కావచ్చు, కానీ నాకంటూ ఒకటి ఉన్నది. కానీ తోడేళ్ళ మీద డిపెండ్ అయి బతికే అంత దారుణమైన పరిస్థితి ఈ రాష్ట్రంలో ఏ వర్గాలకు లేదు. మా జాజుల సీనన్న కూడా అంటాడు, మేము తోడేళ్ళని నమ్ముతామా అమ్మ, మేము గొర్రెలమే కావచ్చు కానీ తోడేళ్ళని నమ్మని. ఒకవేళ మీకేమన్నా ఆలోచన వెనక ముందు ఉంటే మా ఎన్ఎస్వై యూత్ కాంగ్రెస్ వాళ్ళని పంపిస్తా. వాళ్ళు కూడా సరిపోకపోతే నేను వస్తా, ఎవడొస్తాడో చూస్తా. వస్తుంటే ఆడోవాడు ఈడోవాడు మోపాయిండు ఫ్లెక్సీలు కట్టిరు, మేము అది చేసినాం ఇది చేసినామని. బిడ్డ మీరు అనుకుంటారేమో ఆయన ముందల పడతాం, ఆయన దృష్టిలో పడతామని. ఉంటే పడతారు, తొక్కుతో పాతాలని పోతారు అనుకుంటారు. నేను మా పిల్లలకి ఏమొద్దని చెప్పినా
అదేవిధంగా మొన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడు, గజ్వేల్కి ఎట్లొస్తాడో చూస్తామని. వస్తా అని చెప్తున్నా. కొడుకల్లారా సిద్ధంగా ఉన్న కాలు నీ నెత్తి మీద పెట్టి తొక్కుతా. నువ్వు అనుకుంటున్నావేమో నీ దొడ్లో ఉన్న జంతువులను ఉసిగొల్పి ఉసుకో అంటే నా మీద ఏదో కలబడతాయని. వాటి చదువు నాకు తెలుసు. మాటలు నేర్చిన కుక్కనంట ఉసుకో అంటే డిస్కో అన్నదంట. నీ దొడ్లో పెంచుకున్న కుక్కలు ఏంటో నాకు తెలియదా, దాని సంగతి ఏందో నాకు తెలియదా? వాటి అన్ని సంగతులు నాకు తెలుసు. నువ్వు అనుకుంటాడొస్తాడు రాండి. అడ్డం వచ్చినా నీ తొక్కుకుంటా పోకపోతే అక్కడనే గుండు కొట్టించుకుంటా బిడ్డ. మీరు అనుకుంటారేమో అడ్డం ఎవడొచ్చినా టీఆర్ఎస్ వాడు అడ్డం వస్తే నెత్తి మీద కాలు పెట్టి తొక్కకపోతే గుండు కొట్టించుకుంటా అక్కడనే నా కొడుకల్లారా రాండి. మీరు అనుకుంటున్నారేమో లఫుట్ నా కొడుకులతో ప్రెస్ మీట్లు పెట్టించి తిట్టిస్తే రేవంత్ రెడ్డి ఊరుకుంటాడేమో అని. నీ ఇంటి పక్కకు వచ్చి తిట్టడానికి వచ్చిన బిడ్డ ఇన్ని రోజులు అందుకు ఊరుకున్నా. ఈ నుంచి నాకు తెలిసి మైకు వాడికి వినిపిస్తూనే ఉంటుంది. ఫామ్ హౌస్ లో ఎవరైనా ఉంటే రికార్డ్ చేయించుకోలేకపోతే ఇక్కడ మా ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎట్లా ఉంటారు పంపిస్తారు అనుకో. నీకు రాత్రి ఈ యొక్క ఫార్మేషన్ దేశానికి మార్గదర్శకత్వం కాబోతుంటే కొంత కుట్రపూరితమైనటువంటి అంశాలు కలిగిన రాజకీయ పార్టీలు మిమ్మల్ని వాడుకోవాలని చూస్తుంటే ఇది బలహీన వర్గాలకు దెబ్బ తాకుతుందనేటువంటి విచక్షణ కోల్పోయి మీరు ఈ కాయిదాలు చెప్పేస్తూనే రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు బలహీన వర్గాల బిడ్డ, రాష్ట్ర మంత్రులు బలహీన వర్గాల బిడ్డలం, ఇద్దరు ప్రభుత్వ వైపులు బలహీన వర్గాలు. ఇలా ఈ ప్రక్రియ 1,00,000 మంది ఉద్యోగులు పాల్గొన్నారు. అందులో అందరు కూడా ఉన్నారు కదా. ఇలా బలహీన వర్గాలకు సంబంధించి సమాచారం రమ్మంటాడో ఎక్కడైనా మీరు అసలు ఈ సమాచారంలో ఇవ్వనోడు పాల్గొనోడు ఏమి నైతికత ఉంది అని అడుగుతా ఉన్నాను. ఇలా బలహీన వర్గాల సమాచారం సేకరణ జరుగుతుందంటే తప్పుడు ప్రచారం చేసి మీడియా కాన్ఫరెన్స్లు చేసి ఇది ఒక ఆస్తి ఎత్తుకపోతున్నట్టు. వాస్తవంగా క్వశ్చనర్లో బ్యాంక్ అకౌంట్ ఉందా లేదా అని అడిగితే బ్యాంక్ అకౌంట్ ఎట్లు ఇస్తాం, ఫోన్ నెంబర్ ఎట్లు ఇస్తాం, ఆధార్ కార్డు ఎట్లు ఇస్తాం, రేపు సైబర్ క్రైమ్ కాదా అసలు అడగనేలే. ఇట్లా దుష్ప్రచారం చేసి వారం 10 రోజులు మేము పక్కనబందీగా ఎక్కడికక్కడ క్షేత్రస్థాయి వ్యవహారం చేయకపోయి ఉంటే ఈ ప్రాసెస్ అంతా అట్టర్ ఫ్లాప్ చేసే ఫస్ట్ స్టేజ్ కుట్ర జరిగింది. దాని తర్వాత ప్రక్రియ జరిగినాక ఎన్నడైనా ఈ పార్టీలు ఈ సంఘాలు నేను అనేక సందర్భాల్లో మేమందరం అయ్యా ఆనాడు అఖిల పక్షాలు పెట్టి అన్ని జాయింట్ యాక్షన్లు పెట్టి కులగణన ఎప్పుడు చేస్తారని ప్రభుత్వాన్ని నిలదీసి ధర్నాలు చేసిన వాళ్ళు కుల సంఘాలుగా బీసీ సంఘాలుగా బీసీ మేధావులుగా ఈ ప్రక్రియలో భాగస్వాములు కండి చైతన్యం చేయమని 100 సార్లు చెప్పినాం. ఆనాడు ఏదైనా జరుగుతుంది, ప్రక్రియ తప్పిపోతుంది, ఏదైనా చెప్పాల్సి ఉంటే కదా, ఏం మాట్లాడరు.